కంచిపట్టు చీరల సామ్రాజ్యం తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్ కూకట్పల్లిలో ఏప్రిల్ 4న గొప్ప ప్రారంభం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి ఏ సంస్థలకి భూములు కేటాయింపులు జరిగాయి, అలానే గవర్నమెంట్ ప్రస్తుతం ఎక్కువ ఫోకస్ చేస్తుంది గవర్నమెంట్ సిటీ, జస్టిస్ సిటీ. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, అలానే న్యాయ వ్యవస్థ అధీనంలో ఉండేటువంటి వివిధ శాఖలు, వివిధ సంస్థలకు సంబంధించినటువంటి కార్యాలయాల ఏర్పాటు పైన అమరావతిలో ఒక పెద్ద చర్చ నడుస్తుంది. ఎవరెవరికి స్థలాలు కేటాయింపులు చేయాలి, అలానే ఏ సంస్థలను వీలైనంత వేగంగా యాక్టివిటీని ప్రారంభించే విధంగా ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడానికి లేదా ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ అంశాలపైన కసరత్తు జరుగుతుంది. ఈ క్రమంలోనే గవర్నమెంట్ సిటీ, జస్టిస్ సిటీ, ఈ రెండిట్లో అలాట్మెంట్లకు సంబంధించినటువంటి జాబితా ఒకటి రిలీజ్ అయింది. ఏ పనులు ఇక్కడ మొదలయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తం నగరాలతో ఒక ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇందులో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అలానే స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినవి, ప్రైవేట్ సంస్థలు, ఎలక్ట్రానిక్స్ రంగానికి సంబంధించిన నాలెడ్జ్ సిటీ అనేటువంటి డిజిగ్నేషన్ ఒకటి ఏర్పాటు చేశారు, మీడియా సిటీ, ఇట్లా అనేక రకాల సిటీలకి సంబంధించినటువంటి ప్రణాళిక ఇందులో ఉంది. కానీ ప్రభుత్వం ఇన్సిస్ట్ చేసి ఇమ్మీడియట్గా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసుకోగలిగినటువంటి వ్యవస్థలు, సంస్థలు, వీటిపైనే ఫోకస్ పెడుతుంది. ఆ క్రమంలోనే ఈ జస్టిస్ సిటీకి సంబంధించిన అలాట్మెంట్స్, అడ్మినిస్ట్రేటివ్ సిటీకి సంబంధించినటువంటి అలాట్మెంట్, అంటే గవర్నమెంట్ సిటీ అంటున్నారు, దానికి సంబంధించిన అలాట్మెంట్స్ జాబితా ఒకటి బయటకు వచ్చింది. ఆ లిస్ట్ను ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇది ఎందుకంటే పనులు జరిగేటువంటి క్రమంలో ఒక ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీని ఫాలో అవ్వాలనేటువంటి కన్క్లూజన్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చింది. ఆ దిశగా పనులు ముందుకు జరిపేటువంటి క్రమంలోనే ఆయా సంస్థలకు సంబంధించినటువంటి జాబితాను కూడా ఇక్కడ రెడీ చేసింది. ముందుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ బిల్డింగ్స్ కన్సిస్టింగ్ ఎగ్జిక్యూటివ్ అథారిటీస్, అంటే ఏవైతే అధికారులకు సంబంధించినటువంటి భవన సముదాయాలు, కార్యాలయాలు ఉంటాయో అవి, అలానే కార్యనిర్వాహక వ్యవస్థకు సంబంధించిన ఇవన్నీ కూడా, అలానే లెజిస్లేచర్కి సంబంధించిన అంటే అసెంబ్లీ, శాసన మండలి, దానికి సంబంధించినటువంటి సెక్రటేరియట్ అవి, ఇక జ్యుడిషియరీలో హైయెస్ట్ అథారిటీ అంటే హైకోర్టు, దానికి సంబంధించినటువంటి వివిధ విభాగాలు, వాటిపైన ఫోకస్ పెట్టిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, బిల్డింగ్స్ని ఇక్కడ తీసుకొచ్చే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ని తీసుకొచ్చేటువంటివి, వాటికి కావాల్సినటువంటి వసతుల కల్పన, ప్రధానంగా నివాసాలు కల్పించేటువంటి క్రమంలో ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టైర్ 1 ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేశారు. వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు, టెండర్లు, పనుల అలాట్మెంట్లు కూడా కంప్లీట్ అయినాయి. సో ఈ జాబితాను ఒకసారి చూద్దాం. ఇందులో ఏ పనులు అలాట్ అయినాయి, ఏ పనులు అలాట్ అవ్వలేదని కూడా క్లారిటీ వచ్చేస్తుంది. ఫస్ట్ చూస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గవర్నమెంట్ బిల్డింగ్స్ సెక్టార్లో ఫస్ట్ కనిపిస్తుంది ఏపీ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మొత్తం 5 లక్షల చదరపు అడుగుల వైశాల్యంతో దీన్ని నిర్మిస్తున్నారు. ఆల్ జ్యుడిషియల్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ విల్ బి క్యారీడ్ అవుట్ హియర్. ఇక్కడ ఉంటుంది. ఇది G+Ground+7 7 అంతస్తుల భవనంగా దీన్ని నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన కాంట్రాక్టర్ని ఫైనల్ చేయాల్సింది. దాని తర్వాత కూడా ఒకసారి చూడండి, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ B+G+3 అంటే 3 అంతస్తుల టవర్. ఇది ఒక అమరావతి టవర్గా కనిపించేటువంటి ప్లేస్. ఇది 3 లక్షల చదరపు అడుగుల వైశాల్యంతో ఆల్ లెజిస్లేటివ్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ విల్ బి క్యారీడ్ అవుట్ హియర్. అయితే ఈ 2 సంస్థలకి సంబంధించినటువంటి వ్యవస్థలు, అలానే ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెక్రటేరియట్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అంటే హెచ్ఓడిస్ అని చెప్పని అంటున్నారు. GAD టవర్స్, జనరల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన టవర్స్, టవర్ 1, టవర్ 2, టవర్ 3, టవర్ 4, మొత్తం ఇక్కడ 5 టవర్లు కనిపిస్తున్నాయి. వీటికి సంబంధించిన స్పేస్ని చూస్తే కనుక GAD టవర్ 17,03,433 SFTతో కడుతున్నారు. అలాంటి టవర్ 1, టవర్ 2 కలిపితే 28,41,675 SFT ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మూడో టవర్ అంటే 3, 4 టవర్లు చూస్తే కనుక 23,42,956 SFTతో దీన్ని కడుతున్నారు. అంటే ఒక టవరు 50 అంతస్తులు కనిపిస్తుంది, ఒక టవరు, మిగతా 2 టవర్లు 38 అంతస్తులు ఉన్నటువంటి టవర్లు, 40 అంతస్తులు ఉన్నటువంటి టవర్లు కూడా ఉన్నాయి ఇందులో. సో వీటన్నిటికీ సంబంధించి ఒక చర్చ ఏమి నడుస్తుంది అంటే IIT మెడ్రాస్కి సంబంధించినటువంటి టీంని రాష్ట్ర ప్రభుత్వం ఇన్వైట్ చేసింది. ఈ టీం వచ్చి డీవాటరింగ్ జరిగిన తర్వాత అక్కడ నాణ్యత పరీక్షలు మరొకసారి జరగాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం వెయిట్ చేస్తున్నారు. ఈ నాణ్యత పరీక్షలకు సంబంధించిన క్లారిటీ రాగానే టెండర్స్లో L1, L2 డిసైడ్ అయిపోయి ఉన్నాయి. ఇప్పటికే గతంలో షాపూర్జీ పల్లోంజీ కానీ, LNT కానీ, అలానే NCC కానీ దీనిలో బిడ్డింగ్ చేసింది. దాదాపుగా ఇప్పుడు కూడా అటువంటి ప్రతిష్టాత్మక సంస్థల కన్సార్షియమ్సే పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఫైనల్గా ఈ IIT మెడ్రాస్ టెస్టింగ్ రిపోర్ట్స్ రాగానే వీటి అలాట్మెంట్ అనౌన్స్మెంట్ అవుతుంది. కాబట్టి ఇది ప్రస్తుతానికి పెండింగ్లో ఉన్నటువంటి జాబితాగా మనం చూడాల్సి ఉంటుంది. ఇక తర్వాత చూస్తే బంగ్లాస్ విషయంలో ఆనరబుల్ మినిస్టర్స్ అండ్ ఆనరబుల్ జడ్జెస్కి సంబంధించి టోటల్ 71 భవంతులు నిర్మిస్తున్నారు. G+1 కేటగిరీలో బంగ్లాస్. ఇవన్నీ కూడా ఈచ్ 1000 స్క్వేర్ యార్డ్స్ నుంచి 2000 స్క్వేర్ యార్డ్స్ వరకు, అంటే 1000 గజాల నుంచి 2000 గజాల వైశాల్యంలో
ఈ G+1 విల్లాస్ ఒక విధంగా బంగ్లాష్ అని చెప్పంటే బ్రిటిష్ లాంగ్వేజ్ పాత ఇది, ఇప్పుడు కొత్తగా మోడర్నైజ్ అయింది కాబట్టి విల్లాస్ అంటాం కదా, ఇప్పుడు విల్లా స్టైల్లో కట్టేటువంటి ఇవి. బిల్టప్ ఏరియా చూస్తే మొత్తం 4,75,920 SFT వస్తుంది. ఇది ఈ 71 బంగ్లాలకి సంబంధించి ఇవి ఆనరబుల్ మినిస్టర్స్ అండ్ జడ్జెస్కి సంబంధించినటువంటి బంగ్లాస్ ఇవి. నెక్స్ట్ కేటగిరీలో AIS ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ అంటే ప్రిన్సిపల్ సెక్రటరీస్, AIS సెక్రటరీస్. ప్రిన్సిపల్ సెక్రటరీస్కి సంబంధించి 115 బిల్డింగ్లు కడుతున్నారు. G+1 కేటగిరీలో ఇవి కూడా బంగ్లాస్, ఇవి కూడా 1000 స్క్వేర్ యార్డ్ నుంచి 2000 స్క్వేర్ యార్డ్స్ వరకు కడుతున్నారు. 1000 నుంచి 2000 చదరపు అడుగుల వైశాల్యంతో ఉండే విధంగా ఈ భవంతులను నిర్మించారు. చదరపు గజాల వైశాల్యం మొత్తం SFT వైజ్గా చూస్తే 5,28,125 SFT వస్తాయి. మొత్తం ఈ 115 బంగ్లాల లెక్క చూస్తే వీటికి సంబంధించి ఆల్రెడీ వర్క్ అలాట్మెంట్ జరిగిపోయింది. ఇవన్నీ కాంట్రాక్ట్ సంస్థలు తీసుకున్నాయి, కొన్ని NCCకి వచ్చినాయి, ఇది KMVకి వచ్చింది. సో అదే తరహాలో మల్టీ స్టోరేడ్ క్వార్టర్స్ ఫర్ ఆనరబుల్ MLAs అండ్ MLCs ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ అంటే IASలు, IPSలు, IFSలు, IRSలు, ప్రభుత్వ సర్వీస్లో, రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్లో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఇందులోకి వస్తారు. వీళ్ళందరికీ కలిపి 432 అపార్ట్మెంట్ యూనిట్స్ ఉన్నాయి. మొత్తం 18 టవర్స్ G+12 కేటగిరీలో కడుతున్నారు. 15.65 ఎకరాల్లో దీని నిర్మాణం జరుగుతుంది. ఇవి కూడా ఫైనల్ ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాయి. కేవలం ఒక 10 to 15% వర్క్స్ అయిపోతే ఇవి అందుబాటులోకి వచ్చేస్తాయి. దానికి కావాల్సినటువంటి బేసిక్ ఎమ్యూనిటీస్ ప్రధానంగా తాగునీరు, మురుగునీరుకి నిర్వహణకి సంబంధించి, అలానే ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఇటువంటి కనీస వసతులు కల్పించాల్సినటువంటి అవసరం ఈ భవనాలకు ఉన్నాయి. ఇవన్నీ కూడా పనులు జరుగుతున్నాయి. అలానే మల్టీ స్టోరేడ్ క్వార్టర్స్ ఫర్ గెజిటెడ్ ఆఫీసర్స్ టైప్ 1, టైప్ 2, గ్రూప్ D 3 కేటగిరీలో జరుగుతుంది. 1440 అపార్ట్మెంట్లు, 14 టవర్లు G+12 ఫ్లోర్లో కడుతున్నారు. ఇది కూడా 27,24,080 SFT నిర్మాణం అవుతుంది. తర్వాత మల్టీ స్టోరేడ్ క్వార్టర్స్ ఫర్ నాన్ గెజిటెడ్ NGOస్కి సంబంధించినటువంటి NGO ఆఫీసర్స్ సంబంధించి మొత్తం 1995 అపార్ట్మెంట్లు, 22 టవర్లు కడుతున్నారు. G+12 కేటగిరీలో నిర్మాణం అవుతుంది. 35,63,640 SFT నిర్మాణం జరుగుతుంది. ఇది గవర్నమెంట్ సిటీలో, గవర్నమెంట్ ఏదైతే అమరావతి ప్రాంతంలో గవర్నమెంట్ సిటీ అని డిజిగ్నేట్ చేసిందో ఆ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్నటువంటి భవంతులు ఇవి. వీటితో పాటు గవర్నమెంట్ సిటీలో అలాట్మెంట్ జరిగినటువంటి ప్రదేశాలను కూడా ఒకసారి మనం చూద్దాం. అంటే ఏ సంస్థలకి కేటాయింపులు జరిగినాయి, ఆ సంస్థల పనులు ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇవన్నీ కూడా పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి, కొన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవి కూడా ఉంటాయి ఈ లిస్టులో. అయితే ముందుగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి లిస్ట్ చూద్దాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్కి ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది, త్వరలో పనులు ప్రారంభించబోతున్నారు. ఇక నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది, త్వరలో ప్రారంభించబోతున్నారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ అంటే సెబీకి సంబంధించినటువంటి లోకల్ ఆఫీసు ఇక్కడ ల్యాండ్ అలాట్మెంట్ రిక్వెస్ట్ చేశారు, ఇవ్వలేదు. ఎందుకంటే లోకల్ ఆఫీస్ ఆల్రెడీ విజయవాడలో ఉంది కాబట్టి దీనికి అలాట్మెంట్ జరగలేదు. ఫర్దర్గా ఫ్యూచర్లో ఏమైనా జరుగుతుందేమో మనం చూడాల్సి ఉంటుంది. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి సర్కిల్ ఆఫీస్, ఆంధ్రప్రదేశ్ సర్కిల్ ఆఫీసు ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది, త్వరలో పనులు ప్రారంభించబోతున్నారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనికి జోనల్ ఆఫీసు కేటాయించమనే విజ్ఞప్తి వచ్చింది, దాన్ని కూడా రిజెక్ట్ చేశారు. కారణాలు ఇంకా తెలియాల్సి ఉంటుంది. ఇక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది, బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది, కెనరా బ్యాంక్ అలాట్మెంట్ జరిగింది, ఇండియన్ బ్యాంక్ అలాట్మెంట్ జరిగింది, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించి కూడా అలాట్మెంట్ జరిగింది, ద న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ దీనికి కూడా అలాట్మెంట్ జరిగింది, FCI అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది. ఇక డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అంటే మన తపాలా శాఖకి సంబంధించి ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది. హౌసింగ్ అండ్ అర్బన్ ఇది హడ్కోకి ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది. అడిషనల్ ల్యాండ్ పైన కూడా రిక్వెస్ట్ నడుస్తుంది హడ్కోకి సంబంధించి. ఇక సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్కి ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటే COG ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది, ఇండియా మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ IMDకి సంబంధించి ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దీనికి సంబంధించి ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది. ఇక విదేశ్ భవన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ దీనికి కూడా ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది, ఇన్లాండ్ వాటర్ అథారిటీ ఆఫ్ ఇండియా దీనికి ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది. ఇక సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CBSEకి సంబంధించి రీజనల్ ఆఫీస్కి ల్యాండ్ అలాట్మెంట్ రిక్వెస్ట్ జరిగింది, ఇది విజయవాడలో ప్రస్తుతం కేటాయించినట్టుగా ఉంది. ఇది ఇక్కడ వరకు ఉంది. అలానే ల్యాండ్ అలాట్మెంట్ రిక్వెస్ట్ చేసి పెండింగ్లో ఉన్నటువంటి జాబితా కూడా ఇందులో మరొకటి ఉంది. లాస్ట్ ఒక 3 సంస్థలకు సంబంధించినటువంటి విజ్ఞప్తులు ఇందులో పెండింగ్లో ఉన్నట్టుగా చూపిస్తుంది. ఆ 3 సంస్థలు ఏంటో కూడా ఒకసారి చూద్దాం. ఇది ఇండియన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఇది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నటువంటి యూనివర్సిటీ ఇది. దీనికి ల్యాండ్ అలాట్ చేస్తారు, బట్ ఇంకా
దాని రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేశారు. ల్యాండ్ అలాట్మెంట్ ఇంకా జరగలేదు, అతి త్వరలో జరుగుతుంది. ఇక నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీకి సంబంధించి బై మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఒక రిక్వెస్ట్ చేసింది, దీన్ని కూడా ఆమోదించారు. ల్యాండ్ అలాట్మెంట్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అలానే గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ బై కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ వీళ్ళకి కూడా ల్యాండ్ అలాట్మెంట్ జరుగుతుంది, ప్రస్తుతానికి పెండింగ్లో ఉన్నటువంటిది. అంటే రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేశారు, బట్ ల్యాండ్ అలాట్మెంట్ ఎక్కడ అనేది ఫైనలైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, దానికి కొంత టైం తీసుకోవచ్చు. ఇవి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్. ఇక అలానే మరికొన్ని ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పోలీస్ శాఖ, ఇతర రక్షణ శాఖలకు సంబంధించినటువంటి విభాగాలకి కూడా గవర్నమెంట్ సిటీలో ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది. అవి ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ అవుట్ సైడ్ ఆఫ్ అమరావతి, అంటే అమరావతి అవుట్స్కట్స్ లో సిఆర్డిఏ రీజియన్ లో ఇస్తారు. జనరల్ గా మనం హైదరాబాద్ సరౌండింగ్స్ లో కూడా అప్పా జంక్షన్ ఇదివరకు చూసేవాళ్ళం, ఇప్పుడు అది టీఎస్పీఏగా మారిపోయింది. ల్యాండ్ వాజ్ ఐడెంటిఫైడ్ యాజ్ నూగొండపల్లి విలేజ్, ఆగిరిపల్లి మండలం, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ కి, అంటే సిఆర్డిఏ పరిధిలోకి వస్తుంది, కానీ అమరావతి సిటీలోకి రాదనమాట ఇది. సో ఆ ప్రాంతంలో ల్యాండ్ అలాట్మెంట్ జరుగుతోంది, దానికి అక్కడ నిర్మాణం మొదలుపెట్టే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఆక్టోపస్ ట్రైనింగ్ సెంటర్ ఒకటి, అది కూడా పెండింగ్ లో ఉంది రిక్వెస్ట్. అలానే ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అండర్ కన్స్ట్రక్షన్ ఇన్ అమరావతి, ఆల్రెడీ అది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మరొకటి సెంట్రల్ ప్రిజన్ ఏర్పాటు కూడా చేయాలని చెప్పి అనుకున్నారు, ఈ రిక్వెస్ట్ కూడా ఇంకా పెండింగ్ లో ఉంది, దాని మీద ఇంకా ఏ డెసిషన్ తీసుకోలేదు. సో అది ఫర్దర్ గా మూవ్ చేసేటువంటి అంశం ఉంది. ఇక ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కి సంబంధించి గవర్నమెంట్ సిటీలో చేసినటువంటి అలాట్మెంట్స్ మనం చూస్తే కనుక ఇండియన్ ఆర్మీకి ల్యాండ్ అలాటెడ్, అమరావతిలో ల్యాండ్ అలాట్ చేశారు ఇండియన్ ఆర్మీకి. ఇండియన్ నేవీకి కూడా అమరావతిలో ల్యాండ్ అలాట్ చేశారు. ఇక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్, దానికి అలాట్మెంట్ జరగలేదు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ సిఆర్పిఎఫ్ కి సంబంధించి కూడా అలాట్మెంట్ జరగలేదు. సెంట్రల్ రిజర్వ్ సిఆర్పిఎఫ్ 2 రిక్వెస్ట్లు చేసింది, బహుశా 2 పెండింగ్ లో ఉన్నాయి. ఇక భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కి సంబంధించి ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది, అమరావతిలోనే దీనికి సంబంధించిన ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది. ఈ వీటన్నిటిని కూడా ఒకటేంటంటే, ఇఫ్ పాసిబుల్ ఆల్ ద అబౌవ్ 6 ఆర్మ్డ్ ఫోర్సెస్ విల్ కెప్ట్ ఇన్ ఏ సింగిల్ ప్లేస్, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కాంప్లెక్స్ కింద నిర్మాణం చేయాలని చెప్పని ఒక ప్రపోజల్ జరిగింది. ఎందుకంటే ల్యాండ్ అలాట్మెంట్స్ జరిగినటువంటి భూములకి పైన ఒక చర్చ జరిగింది, ఒక సబ్ కమిటీ, క్యాబినెట్ సబ్ కమిటీ అపాయింట్మెంట్ జరిగింది. ఆ చర్చ జరిగిన సందర్భంలో ఒక ప్రపోజల్ వచ్చింది. ఈ 6 రకాల సేవలకు సంబంధించినటువంటి డిఫెన్స్, రక్షణ రంగానికి సంబంధించినటువంటి విభాగాల అన్నిటికీ కూడా ఒక భారీ కాంప్లెక్స్ నిర్మాణం, అంటే ఇప్పుడు అమెరికాలో పెంటగాన్ అంటారు, డిఫెన్స్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ అని చెప్తారు. అట్లాగా అమరావతి ప్రాంతంలో ఒక హెడ్ క్వార్టర్స్ లాంటి ఒక కాంప్లెక్స్ నిర్మించడం ద్వారా అక్కడ అలాట్మెంట్ చేయాలి అనేటువంటి ప్రతిపాదనని రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి వచ్చింది. దీనిపైన రక్షణ శాఖకు సంబంధించినటువంటి వివిధ వర్గాలు కన్సెంట్ తీసుకున్న తర్వాత ఒక డెసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే గతంలో తీసుకున్నటువంటి నిర్ణయంలో మాత్రం కొన్ని సంస్థలకి భూముల కేటాయింపులు జరిగినాయి. ఆ సంస్థలకు కేటాయించిన భూములు, ఈ సంస్థలకు కేటాయించినటువంటి భూములు అన్నీ కలిపి ఒక దగ్గర కట్టడానికి ఉండేటువంటి అవకాశాలపైన ఒక అధ్యయనం జరుగుతుంది. ఇది మొత్తంగా గవర్నమెంట్ కాంప్లెక్స్లో చూస్తే, గవర్నమెంట్ సిటీ పరిధిలో చూస్తే ఆల్మోస్ట్ ఒక 35 సంస్థల వరకు, 30 నుంచి 35 సంస్థల వరకు ల్యాండ్ అలాట్మెంట్లు జరిగాయి. వివిధ దశల్లో పనులు ఉన్న సంస్థలు కూడా కొన్ని ఉన్నాయి. మరికొన్ని సంస్థలని వీలైనంత వేగంగా పనులు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. అలాట్మెంట్లో చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ ఉన్నవి, రద్దయినటువంటి అలాట్మెంట్స్, వీటన్నిటిని సమీక్షించడం ద్వారా ఒక సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ని ఏర్పాటు చేయాలి డిఫెన్స్ ఫోర్సెస్కి సంబంధించినటువంటి ఒక ఆలోచనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. దీన్ని ఎంతవరకు కన్సిడర్ చేస్తారనేది వేచి చూడాలి. మొత్తం మీద ఇప్పుడు అమరావతిలో హైయెస్ట్ యాక్టివిటీ జరుగుతుంది గవర్నమెంట్ సిటీలోనే. తర్వాత మిగిలిన ప్రాంతాలపైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టబోతోంది. ఐటీ కారిడార్, అలానే ఎలక్ట్రానిక్స్ సిటీగా చెప్పినటువంటి ప్రాంతంలో నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ ఇస్తుంది స్పోర్ట్స్ సిటీకి సంబంధించినటువంటి ప్లేస్లో కొన్ని అలాట్మెంట్స్ చేసి. ఎందుకంటే 2028లో ఆంధ్రప్రదేశ్లో నేషనల్ గేమ్స్ నిర్వహించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. ఈ క్రమంలో స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసేందుకు కావాల్సినటువంటి సంస్థలను ఇన్వైట్ చేయడము, వాటికి కావాల్సినటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేయడం అనేది టాప్ ప్రయారిటీలో ఉంటుంది. ఫస్ట్ గవర్నమెంట్ సిటీ, ఆ తర్వాత మిగతా విభాగాలపైన దృష్టి పెట్టబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.